శేఖర, నా మాటని ఆ ఏరియాలోకి వచ్చామని తెలిసిందో మనల్ని ఇచ్చిపెట్టరు. లేని పోరు గొడవ ఎందుకు? మన ఊరికే కనుంచున్నాం. అదే వద్దంటున్నా. అయ్యి బాబోయ్, కొడుకు సైబు వచ్చేస్తున్నాడు. కదిలే ఉంటే చంపేస్తాను. సలాం అలైకుం బాయ్. బాబు శేఖర్, మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామో తెలిసిన తలకాయ నరికేస్తారు. నరికేని నువ్వు లవ్వటానికి నా తలకాయ ఇటుకు పోవాలా? వస్తున్నారు. పోనాది పంచాయతీ కలక తప్పెట్టలేదు. వీళ్ళలో ఎవరమ్మాయి? నాకెట్టా తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఎవరో తెలిసినదేంటి? తెలీదా? ఎందుకైనా ఇంత గోల? వెళ్ళిపోయి వచ్చి శేఖరు, ఓ పర్దా తిరిగి చూసినది. ఇది ఎర్రసంచి, ఎర్రసంచి. శేఖరు, నీ పేరేంటి? ఏటే తలుపు సారపడి నుంచున్నావు? ఏ శైలా, కోళ్ళు పనులు ఉన్నారా? ఇదిగో వస్తున్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మా అబ్బా దస్తఖత్ పెట్టడు. ఈ జీన చదివింతే. ఏంటి స్కూల్కి రానమ్మా? నీ బ్యాగ్ నాకు ఇచ్చి నాన్న తీసుకో. ఎందుకు నాడకు ఇవ్వే. ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్ర సంచి. ఓకే, ఒకే నిమిషం. నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనేం అనలేదు మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ. సారీ, అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపాటున ఆ అమ్మాయి అనుకుని. లోపలికి రావే. కెమిస్ట్రీ నోట్. ఒక్క నిమిషం. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి లోపలికి వెళ్ళింది.
రేపు క్లాస్కి వచ్చేటప్పుడు శైలబాను అట్టుకున్నారంటే సీతాకెత్తారంటే 2 చేతులు ఉన్నాయిగా, ఒకటి పోయినా పర్వాలేదు. ఏటికి రీటెడ్ పగటి అసలు కర్మంతాను. శేఖరం నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు నా మాట ఇంకో నన్ను కాళ్ళు అట్టుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే 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 నువ్వు వెళ్ళబోయి. ఎవరది? జీనత్త? ఇంకెవరు? అదేనే. అయ్యో ఆ నాజూకు నడుకు చూడు, మెల్లిగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. ఏంటంటే అలా అంటావు? ఊర్లో తెరవచ్చి జరిగినాక జీనత్కే, అందుకే ఇంత కంపరపడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతా పడగలదు. కేరళకోవడానికి హద్దుండాలి. ఏ జీనత్ మీ అందరికీ అంత చులకనైందా? సోమన్న పడవ త్వరగా పోనీ. ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బ్యాగ్ ఇది, బ్యాగ్ మర్చిపోయేట వచ్చేవే. బాను ఏమైంది? కడుపుతో ఉన్నది నొప్పులు తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైంది? ఏ జీనత్ చేయి పట్టుకోవే. అక్కర్లేదు, నువ్వు పట్టుకోవే. ఏ గట్టిగా పట్టుకో, ఏట్లో పడిపోగలదు. వాటేసుకోవే. నేను నీకోసం అన్ని వదులుకొని వస్తాను. నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. రేపు కోట దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. నా మీద ప్రేమ ఉంటేరా. ఇంకో ఇల్లు చూసుకో. వానొచ్చెట్టుంది. వాను ఆ చెట్లేసి ఎండెట్టిన మిరపకాయలకి. ఏంటా పరాకు? త్వరగా ఎత్తు. ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, కురిసే చినుక ఎల్లువైన వేదవరకు, చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను, బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను, కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో, కాలం చలితే ఇంత మన్నేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి
వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేద వరకు నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాయే జామురాక చితి మంటలే రేపే నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా ఊరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకి ఊయలుగింది కంటపడి కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేద వరకు తొలి ప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరుకన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడపాయనే నీ పురివిప్పి పరుగెత్తి గాలల్లి వచ్చా నీ వేణుగానానికి అరెరే అరెరే నేడు కన్నీట తిని కలిసి ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేద వరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను